నమస్కారం అండి. నేను మీ డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ సిఇఓ ఆఫ్ రియాల్టర్ ఆక్సిజన్. ఫ్లాట్ కొనుక్కోవాలా, ప్లాట్ కొనుక్కోవాలా, ల్యాండ్లు కొనుక్కోవాలా అనేది పెద్ద డౌట్. చాలామంది వ్యూయర్స్ అడిగారు. దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫ్లాట్కి ప్లాట్కి తేడా ఏంటి? అసలు ప్లాట్లో ఎన్ని రకాలు ఉన్నాయి? రెసిడెన్షియల్ చూసుకుంటే అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుందండి, అట్లనే రెసిడెన్షియల్ ప్లాట్ ఉంటాయి, ఫామ్ ప్లాట్స్ ఉంటాయి, కమర్షియల్ ప్లాట్స్ ఉంటాయి, R1, R2, R3, R4. ఈ ప్లాట్ ఎన్ని రకాలు? ఫ్లాట్ అనేది జనరల్గా హై రైజ్ బిల్డింగ్స్లో స్టాండ్ అలోన్ బిల్డింగ్స్లో ఉంటుంది. సో ఇక్కడ రెండిట్లో ఏది కొనుక్కోవాలి, ఎలా కొనుక్కోవాలి అని అడుగుతున్నారు చాలామంది. నేను చెప్పేది ఏంటంటే రెండు మంచివే. మీ పర్పస్ ఎండ్ ఆఫ్ ద డే రియల్ ఎస్టేట్లో 4 అవసరాలు ఉంటాయి, 4 రకాలు. నెంబర్ 1 ఏంటంటే క్యాప్టివ్ కన్జంప్షన్, మన సొంత పర్పస్ కొనుక్కోవడం, ఉండడానికి కొనుక్కుంటాం. రెండోది ట్రేడింగ్, అంటే కొని అమ్ముతుంటాం, ట్రేడింగ్. మూడోది ROI, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, అంటే మనకు సెకండ్ ప్రాపర్టీ, థర్డ్ ప్రాపర్టీ రెంట్కి ఇచ్చుకొని రెంటల్ ఇన్కమ్ కోసం కొంటాం. ఫోర్త్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, మన గ్రాండ్ మదర్స్ మనకి ఇచ్చే ఆస్తి. సో 4 ఇప్పుడు సపోజ్ ఒక కేస్ 1 చూద్దాం. కేస్ 1లో మీరు 10 సంవత్సరాలు దాన్ని డిస్టర్బ్ చేయకుండా అమౌంట్ పెట్టుకోవాలనుకుంటున్నారు. అంటే 10 సంవత్సరాలు అంటే మీరు ఫ్లాట్లో కొనుక్కోవాలా, ప్లాట్ కొనుక్కోవాలని చెప్తున్నారు. ఫ్లాట్లో కొనుక్కుంటే అప్రిషియేషన్ అనేది 13-14 ఇయర్స్ డబుల్ అవుతుంది. దాని తర్వాత డిప్రిషియేషన్ స్టార్ట్ అయిపోతుంది. ప్లాట్ అనేది ఎక్కడ కూడా మీకు సెకండ్ హ్యాండ్ ప్లాట్ అని ఉండదు. ప్లాట్ అనేది ఒకటే ఒరిజినల్ ప్లాట్ ఉంటుంది. సో ప్లాట్లో కొనుక్కుంటే 4 to 5, ఇప్పుడున్న ప్రెజెంట్ లాస్ట్ 10 years చూసుకుంటే కనుక 4 to 5 yearsలో డబుల్ అవుతుంది. అండ్ 10 yearsలో 4 to 4.5 to 5 times అవుతుంది. దట్ హ్యాస్ బీన్ రికార్డ్ ఆఫ్ హైదరాబాద్. నేను హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఎలా పెరుగుతుందో మీకు తెలుసు. ఎవ్రీబడి లుకింగ్ హైదరాబాద్ యాజ్ అ గ్లోబల్ రియల్ ఎస్టేట్ డెస్టినీ. కాబట్టి సో ప్లాట్లో 4 to 5 yearsలో డబుల్ అవుతుంది. 10 yearsలో 5 to 6 times అవుతుంది. 10 years అయిన దాఖలాలు కూడా ఉన్నాయి. బట్ మినిమం చెప్తున్నా 4 to 5 years అనేది డబుల్ అవుతుంది 10 years. ఫ్లాట్కి వచ్చేసరికి ఏమవుతుందంటే రెంటల్ ఇన్కమ్ వస్తుంది కాబట్టి మినిమం 10 to 12 years, 13 yearsలోనే డబుల్. 10 years తర్వాత ఫ్లాట్ని చూడలేం. మెయింటెనెన్స్ సరిగా లేకపోతే అన్ని లీకేజీలు, బ్రేకేజీలు, క్రాక్స్ అని వస్తాయి. సో ఇన్వెస్ట్మెంట్ రూపంలో లాంగ్ టర్మ్లో పెట్టుకోవాలి అనుకుంటామంటే డెఫినెట్గా ప్లాట్ సిటీకి ఒక 50 నుండి 60-70 కిలోమీటర్ దూరంలో కొనుక్కొని తక్కువ రేటుకి కొనుక్కోవాలి. ఇప్పుడు కూడా అప్రిషియేట్ అయిన, ఇప్పుడు సపోజ్ మీరు బంజారాస్లో కొనుక్కుంటే 3-4 లక్షలు కొనుక్కుంటే అప్రిషియేషన్ పెద్దగా ఉంటుందండి. ఎక్కడైతే రేటు తక్కువ ఉందో అక్కడ మీకు అప్రిషియేషన్, అంటే 10,000కి 20,000 గజం కొనుక్కుంటే మీకు ₹1,00,000 అవుతుంది 10 yearsలో. కానీ ఇక్కడ 3 లక్షలు కొనేది 30 లక్షలు అవ్వదు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ నీ పర్పస్. ఒకటి లాంగ్ టర్మ్, అదే కాకుండా మీరు ఉండాలి అనుకుంటే దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్, యూ బై ఏ ఫ్లాట్ ఓన్లీ. సో ఫ్లాట్లో మీకు ఎందుకు టైం పడుతుందో చెప్తాను. ప్లాట్లు అంటే అన్ని 100% ల్యాండ్సే, అంటే ప్లాటే ఉంటుంది కాబట్టి 100% పెడుతుంది. విల్లాకి వచ్చేసరికి సగం ల్యాండ్ ఉంటుంది, సగం కన్స్ట్రక్షన్ ఉంటుంది. థర్డ్ ఫ్లాట్కి వచ్చేసరికి కన్స్ట్రక్షన్ 85% ఉంటుంది, 5-10% UDS ఉంటుంది, అన్డివైడెడ్ షేర్ వాల్యూ ల్యాండ్. అంటే సపోజ్ ఒక 1000 హై రైజ్ కట్టారనుకోండి, మన ఈచ్ ఫ్లాట్కి 5-10-15 గజాలు వస్తుంది. స్టాండర్డ్ బిల్డింగ్ అయితే 40-50 గజాలు వస్తుంది. కానీ ఇక్కడ విల్లాలో సగం కాస్ట్ ల్యాండ్కి ఉంటుంది. ప్లాట్లో కన్స్ట్రక్షన్ ఉంటుంది, 100% ప్లాట్ ల్యాండే ఉంటుంది. సో ఈ 3 డిఫరెన్సెస్. మీరు ఏది కొనుక్కోవాలనుకుంటే ఈ పర్పస్ ఆన్సర్ చేయాలి క్వశ్చన్. అంటే మీరు ఉండడానికి కొనుక్కుంటున్నారా, రెంటల్ ఇన్కమ్ కోసం కొనుక్కుంటున్నారా, లాంగ్ టర్మ్ కొనుక్కుంటున్నారా? అగ్రికల్చర్ ల్యాండ్లు నేను ప్లాట్లు కూడా ఎక్కడ కొనుక్కుంటే ఓన్లీ ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీస్లో కొనుక్కోవాలి. మీరు మామూలు కొనుక్కుంటే కబ్జాకు గురే అవకాశాలు ఉన్నాయి. గేటెడ్ కమ్యూనిటీలో విత్ ఆల్ ఎమ్యూనిటీస్, లగ్జరీ మైండ్ సెట్ అంతా మారిపోతుంది. మీరు లాస్ట్ ఇయర్కి ఒక చిన్న అనాలిసిస్ చెప్తాను. లాస్ట్ ఇయర్లో బిలో 50 lakh ప్లాట్ బాగా అమ్మే ప్రాపర్టీస్. ఇయర్లోకి వచ్చేసి 1 yearలో లగ్జరీ మైండ్ సెట్ వచ్చి 50 లక్షలు, కోటి నుండి 1,50,00,000 సెగ్మెంట్ బాగా సేల్ అవుతుంది. సో నెంబర్ ఆఫ్ యూనిట్స్ తక్కువ ఉన్న, సేమ్ ఉన్న, రెవెన్యూ కలెక్టెడ్ బై తెలంగాణ అంటే వెరీ హై. సో ఇక్కడ ఏమంటున్నామంటే ప్లాట్ కొనుక్కున్నందువల్ల మీకు ఆల్వేస్ బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది, అప్రిషియేషన్ ఎక్కువ ఉంటుంది, కానీ ఉండడానికి ఉండదు. సేఫ్టీగా కొనుక్కుంటే గేటెడ్ యాక్సెస్ ఉంటేనే పంపిస్తారు. అలాంటి ప్లాట్లో కొనుక్కోవాలి. మీరు ఎమిటీస్ లేకుండా కొనుక్కోకూడదు. ప్లస్ కొనుక్కున్నట్టు మంచి బిల్డర్, మంచి రెప్యూటెడ్, మంచి లొకేషన్. తర్వాత లొకేషన్ చుట్టూ డెవలప్మెంట్స్ ఏమొస్తున్నాయి, SEZs ఏమొస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ షాద్నగర్ ఉందనుకోండి. షాద్నగర్ మీరు చూసుకుంటే లాంగెస్ట్ హైవే, బెంగళూరు హైవే ఇస్ ద లాంగెస్ట్ హైవే ఇన్ ది కంట్రీ. అదేవిధంగా
మేకాగూడ, కొత్తూరు, నందిగామ, బాలానగర్ ఇండస్ట్రియల్ ఏరియాస్ ఉన్నాయి. అంటే పొల్లపల్లి సెజ్ ఉంది, రైట్ సైడ్ కన్హా మెడిటేషన్ సెంటర్ ఉంది, లెఫ్ట్ సైడ్ చిన్నజీఆర్ స్వామి ఉంది, ఓవరాల్ చాలా దగ్గర, ఎయిర్పోర్ట్ చాలా దగ్గర. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి డెవలప్ అవుతుంది. అమెజాన్, మైక్రోసాఫ్ట్ పెద్ద పెద్ద కంపెనీలు అన్ని బిగ్గెస్ట్ ఆఫీసర్స్ ఇన్ ఏషియా మన దగ్గర పెడుతున్నారు. వరల్డ్ సెకండ్ లార్జెస్ట్, థర్డ్ లార్జెస్ట్ మన దగ్గర ఉన్నాయి. అంటే ఎంతవరకు హైదరాబాద్ ఈజ్ గోయింగ్ టు బి బెస్ట్ లివబుల్, ఆల్రెడీ 5 times అవార్డు వచ్చింది మనకి, బెస్ట్ లివబుల్ సిటీ ఇన్ ది కంట్రీ అని. సో దాన్ని బట్టి మీరు చూసుకుంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఈజ్ గోయింగ్ టు రాక్ ఫర్ నెక్స్ట్ 10 years. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఏ గవర్నమెంట్ వచ్చినా, ఏ పార్టీ వచ్చినా దానికి నిమిత్తంగా అప్రిషియేషన్ అనేది జరుగుతూనే ఉంది. బట్ ఓన్లీ కొనుక్కునేటప్పుడు క్లియర్ టైటిల్ ప్రాపర్టీ, మంచి ఏజెంట్ ద్వారా, మంచి బిల్డర్ దగ్గర కొనుక్కోవడం మంచిది. సో నెక్స్ట్ కంపారిజన్ ఏంటంటే ల్యాండ్ ఎక్కడ కొనుక్కోవాలి, ఏ ఏరియాలో కొనుక్కోవాలి. సో ఇప్పుడు గ్రోత్ కారిడార్లో కొనుక్కోవాలి. అంటే RRRకి ORRకి మధ్యలో రౌండ్ ది సర్కిల్ ఎక్కడైనా కొనుక్కోవచ్చు. అటు చౌటుప్పల్ కావచ్చు, ఇటు సంగారెడ్డి కావచ్చు, అటు షాద్నగర్ కావచ్చు, ఇటు నవాపేట కావచ్చు, ఇటు కోంపల్లి కావచ్చు, ప్రతి ఏరియాలో కూడా మీకు అప్రిషియేషన్ ఉంటుంది. అయితే కొనుక్కునే టైటిల్ క్లియర్ ప్రాపర్టీ, గుడ్ బిల్డర్, గుడ్ లొకేషన్, గుడ్ డెవలప్మెంట్స్. అండ్ అప్రిషియేషన్ ఎంత వస్తుంది, ఏ డెవలప్మెంట్ రాదు, అప్రిషియేషన్ రాదు మీకు. సో ఇప్పుడు మీరు షాద్నగర్ టు బాలానగర్ మంచి ఎంత 20-25,000, 15 to 25,000 పర్ యార్డ్ ఉంది. పాయింట్ చెప్పాలంది అంటే మార్వాడీస్, గుజరాత్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమంటారంటే ఎక్కడైతే పవర్ లేదో, ఎక్కడైతే డ్రైనేజ్ లేదో, ఎక్కడైతే రోడ్లు అక్కడ చూపించండి అంటారు. మనకు అర్థం కాదు ఎందుకు అక్కడ ఏమి లేవంటే తక్కువ కొనేస్తారు. తక్కువ కొనేసి ఒక 10-20 years హోల్డ్ చేసి దాన్ని ఎక్కువ అమ్ముతారు. సో ప్రాఫిట్ మేకింగ్ అంటే వాళ్ళకి బిజినెస్ సెంటిమెంట్ మన దగ్గర లేదు. మనం పుట్టిన తర్వాత బిజినెస్ నేర్చుకుంటాం, వాళ్ళు పుట్టకముందే బ్లడ్లోనే బిజినెస్ ఉంటుంది, వాళ్ళకి మనకి తేడా. సో ఇవి పెట్టుకుంటే రియల్ ఎస్టేట్ అనేది ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే రియల్ ఎస్టేట్ పెట్టి ఇవాళ పెట్టి రేపు కావాలంటే కాదండి. చాలా వరకు చూసుకుంటే ప్రైసింగ్ హై అయిపోతుంది. అంటే లాస్ట్ 10 years పెరిగేంత అంత ముందు పెరగలేదు ఎప్పుడు కూడా. సో ఓవరాల్గా చూసుకుంటే ఏముందంటే రియల్ ఎస్టేట్లో మీరు ప్లాట్లో పెట్టుకున్నా, ఫ్లాట్లో పెట్టుకున్నా వెళ్ళాలి కూడా అప్రిషియేషన్ అవుతుంది. అయితే అప్రిషియేషన్ రేట్లో తేడా ఉంటుంది. కొన్ని 5 years డబుల్ అవుతాయి, కొన్ని 10 years డబుల్ అవుతాయి, కొన్ని 15 years డబుల్ అవుతాయి. మూడు కరెక్ట్. మన పర్పస్ ఉండాలి అనుకుంటే టైం వెయిట్ చేయాలి. ఎందుకంటే ఫ్లాట్కి ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాలి, మెయింటెనెన్స్ అన్నీ ఉంటాయి. ప్రతిదానికి గవర్నమెంట్కి ట్యాక్సేషన్ ఉంది. ఇప్పుడు లేటెస్ట్ రేట్లు పెంచుతున్నారు, HMDA పరిధి పెంచారు. సో HMDA పరిధి పెంచితే రెవెన్యూ పెరుగుతుంది గవర్నమెంట్కి. సో DTCP ఏరియాని HMDA కింద కన్వర్ట్ చేశారు. అంటే ఎంత ల్యాండ్ పెరిగింది, అప్ టు RRR 5 kilometers దాటినంత వరకు కూడా ఇది HMDA ఏరియా కింద ఉంది. అంటే రేట్ అప్పుడు ఇప్పుడు DTCP రేట్లో కొనుక్కుంటాం, లేకపోతే HMDA రేట్లో అమ్మవచ్చు, అంత పాసిబిలిటీ ఉంది. సో ఓవరాల్గా మీరు ఎందులో కొనుక్కోవాలని క్లారిటీ కావాలనుకుంటే మీరు చెప్పొచ్చు, ప్లాట్లో కావాలి, విల్లాలో కావాలి, ఫ్లాట్లో కావాలి, మూడు మంచివే. బట్ డిపెండ్స్ అపాన్ హోల్డింగ్ టైం, మనీ కెపాసిటీ, ఎలిజిబిలిటీ, దీన్ని బట్టి మేము డీటెయిల్గా చెప్తాం. థ్యాంక్ యూ.